గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మనం ఈరోజు ఎస్ఏపిలో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S/4HANA న్యూ వర్షన్ లో మనం డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి. సో బిఫోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసే దానికి ఒక డాక్యుమెంట్ ని ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. దానికి సంబంధించిన డెబిట్ అండ్ క్రెడిట్ జిఎల్ అకౌంట్స్ ని మనకి మ్యాండేటరీగా జిఎల్ అకౌంట్స్ ఉండాలి. సో జిఎల్ అకౌంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేయగలుగుతాం. సో ఈ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. ఎలా డాక్యుమెంట్ ఎస్ఏపి S/4HANA లో జిఎల్ అకౌంట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి అనే టాపిక్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సో లెట్స్ గో టు ద SAP S/4HANA server and click on this login pad and click on this S/4HANA server, enter user ID and password, continue. So then automatically మనం S/4HANA ఈజీ S/4HANA సర్వర్ లో ఉన్నామండి. సో ఇది SAP S/4HANA SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. సో ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే ఇది కంప్లీట్ గా ఎండ్ యూజర్ స్క్రీన్. సో జిఎల్ అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ అనేది 99% మనకి ఎండ్ యూజర్స్ వర్క్ అది. సో ఇది కంప్లీట్ గా 99% జిఎల్ అకౌంట్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ వర్క్. సో దెన్ మనం దీన్ని ఎలా క్రియేట్ చేయాలంటే దీనికి టీ కోడ్ వచ్చి FS00. FS00కి వెళ్తే ఆటోమేటిక్ గా మనకి జిఎల్ అకౌంట్ క్రియేషన్ టీ కోడ్ అండి ఇది. సో దీన్ని హైరారికీ చేంజ్ చేసుకుందాము. సో ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళి హైరారికీ డిస్ప్లే అండ్ డిస్ప్లే అకౌంట్స్ నావిగేషన్ ట్రీ. సో డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ అంటే ఇది డైరెక్ట్ గా డిస్ప్లే జిఎల్ అకౌంట్ క్రియేషన్ స్క్రీన్ వస్తుంది. బట్ డిస్ప్లే అకౌంట్ నావిగేషన్ ట్రీ క్లిక్ చేసి కంటిన్యూ చేసామంటే ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో ఒకసారి మళ్ళీ సిస్టమ్ లాగ్ ఆఫ్ అయ్యి so click on S/4HANA server, continue user ID S/4HANA and password 123, then continue. So using with FS00 T code for the GL accounts creation. So then మీరు చూడండి ఇంతకు ముందు డైరెక్ట్ ఈ స్క్రీన్ ఒకటే ఉన్నది. సో ఇప్పుడు హైరారికీ డిస్ప్లే అంటే ఈ స్క్రీన్ కూడా మనకి సపోర్టింగ్ స్క్రీన్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే మన కంపెనీ కోడ్ ని చేంజ్ చేయాలి. సో ప్రీవియస్ గా మనకి ఇక్కడ చూడండి ఈ టాప్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ లో టాప్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. టాప్ లో ఉన్నటువంటి ఫైండ్, క్రియేట్, డిస్ప్లే, ఎడిట్, చేంజ్, కాపీ, డిలీట్ అండ్ చేంజ్ ఫర్ కంపెనీ కోడ్. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన కంపెనీ కోడ్ ని చేంజ్ చేయాలి. మన కంపెనీ కోడ్ REDI, ఎంటర్, కంటిన్యూ. సో స్పెసిఫై ఎగ్జిస్టింగ్ వాల్యూ. క్రియేషన్ GL అకౌంట్ క్రియేషన్ T code. Then here మనం ఫర్ ఎగ్జాంపుల్ నౌ విల్ క్రియేటింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్. సో రెంట్ అకౌంట్. సో మనం క్రియేట్ ఆల్రెడీ జిఎల్ గ్రూప్ లో ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ ADNG అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ ఒకసారి చెక్ చేయండి. ADNG లో 1,14,100 to 1,15,100 వరకు ఇచ్చాము. సో ఇక్కడ 1,14,100 కంపెనీ కోడ్ REDI ఎంటర్, కంటిన్యూ. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా మన కంపెనీ కోడ్ డిస్ప్లే అయిపోయింది. సో మన కంపెనీ కోడ్ మనం ఇప్పుడు జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. సో మన జిఎల్ అకౌంట్ లో ఫస్ట్ టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్తే ఇవి ECC అండ్ S/4HANA కి ECC లో జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అనేది మనకు ఉండవండి. సో జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అనేది ECC లో మనకి డిస్ప్లే కావు. ఓన్లీ అకౌంట్ గ్రూప్ ఒకటే డిస్ప్లే అవుతాయి ఇవన్నీ. సో ఇక్కడ జిఎల్ అకౌంట్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ మనకి ఏమొస్తుంది అండర్ ద నాన్ ఆపరేటివ్ ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ లో రెగ్యులర్ ప్రొడక్ట్ బేస్డ్ కి సంబంధించి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలవెంట్ గా ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవరీ ఎక్స్పెండిచర్ మనకి ఆపరేటివ్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. అలాగే నా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి రిలవెంట్ గా లేనటువంటి ఎక్స్పెండిచర్ ఏదైనా కానీ మనకి నాన్ ఆపరేటివ్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. సో ది సెలెక్ట్ ఆన్ ద నాన్ ఆపరేటివ్ ఎక్స్పెండిచర్. అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ ద మనకి అకౌంట్ గ్రూప్ ఏముంది రెంట్ ఎక్స్పెండిచర్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్ కింద డిస్ప్లే అవుతుంది. సో షార్ట్ డిస్క్రిప్షన్ రెంట్ అకౌంట్, లాంగ్ రెంట్ అకౌంట్. సో లాంగ్ టెక్స్ట్ ఆల్సో రెంట్ అకౌంట్. సో దెన్ గో టు ద కంట్రోల్ డేటా. సో ఇక్కడ
కంట్రోల్ డేటాలోకి వెళ్ళిన తర్వాత మనకి లైన్ ఐటెం డిస్ప్లే అనేది ఈసీసీ వర్షన్లో ఈసీసీ వర్షన్లో ఉంటుంది. బట్ ఇక్కడ మనకి లైన్ ఐటెం డిస్ప్లే అనేది డిస్ప్లే కాదండి, ఉండదు. సో దెన్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకుంటాము. సో దెన్ టాలరెన్స్ గ్రూప్ షార్ట్ కీ. సో షార్ట్ కీ అనేది 001. 001 అంటే పోస్టింగ్ డేట్ ఇండికేషన్ పర్పస్‌తో. సో ఓపెన్ ఐటెం మేనేజ్మెంట్ అనేది మనకి ఇక్కడ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక బ్యాలెన్సెస్ లైక్ కస్టమర్ అండ్ వెండర్ బ్యాలెన్సెస్ కోసం. సో దెన్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడికెళ్ళి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్‌లో మనము ఏ గ్రూప్ కిందకి వస్తుందనేది సెలెక్ట్ చేయాలి. సో మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెండిచర్ అంటే డే టు డే జరిగే రెగ్యులర్ ఎక్స్‌పెండిచర్ కాబట్టి ఇక్కడ జనరల్ టెక్స్ట్ విత్ అలోకేషన్ అనేదాన్ని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి YB01 జనరల్ టెక్స్ట్ విత్ అలోకేషన్. సో ఇది సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఈసీసీలో వచ్చి ఇది G001 అని డిస్‌ప్లే అవుతుంది. బట్ ఇక్కడ YB01 అనే నేమ్‌తో చేంజ్ చేశారు. సో కంటిన్యూ అండ్ సేవ్. జీఎల్ అకౌంట్ సేవ్ చేసాం. డేటా వాస్ సేవ్డ్. సో ఇక్కడ చూడండి రిలయన్స్ డిజిటల్ కంపెనీ కోడ్‌లో మనకు ఒక జీఎల్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. డేటా వాస్ సేవ్డ్. 1,14,00,01 అనే నంబర్‌తో రిలయన్స్ డిజిటల్ కంపెనీ కోడ్‌లో ఒక జీఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము. సో దీన్ని అగైన్ మళ్ళీ మనం చెక్ చేసుకోవాలంటే /NFF00 చూడండి. రిలయన్స్ డిజిటల్ కంపెనీ కోడ్‌లో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెండిచర్ కింద మనం ఒక జీఎల్ అకౌంట్‌ని క్రియేట్ చేసాం. సో అలాగే వన్ మోర్ జీఎల్ అకౌంట్ అడ్మినిస్ట్రేషన్ జీఎల్ అకౌంట్ కింద మనం క్రియేట్ చేద్దాం. ఈ ఎక్సెల్ షీట్‌లో మనము రెంట్ అకౌంట్‌కి 101401 101401 అనే నంబర్ మెన్షన్ చేసాం. అలాగే సాలరీస్‌కి 101402 జీఎల్ నంబర్‌ని సెలెక్ట్ చేసుకొని మనం జీఎల్ అకౌంట్‌ని క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ అండ్ ఇక్కడ నంబర్ రేంజ్ ఇద్దాం. 101402 కంటిన్యూ. జీఎల్ అకౌంట్. సో సేమ్ మనం ఇప్పుడు క్రియేట్ చేసే జీఎల్ అకౌంట్ ఏంది? సాలరీస్. సో సాలరీస్ కూడా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెండిచర్. సో నాన్ ఆపరేటివ్ ఎక్స్‌పెండిచర్ కింద సెలెక్ట్ చేసుకుందాం. నాన్ ఆపరేటివ్ ఎక్స్‌పెండిచర్. సో అకౌంట్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెండిచర్ షార్ట్ టెస్ట్. సాలరీస్ అకౌంట్ లాంగ్ టెస్ట్. సాలరీస్ అకౌంట్. సో దెన్ గో టు ద కంట్రోల్ డేటా. Then go to the control data, click on short key 001. So create bank interest, field status group Y001, Y001 general text with allocation, continue. సో మనకి హౌస్ బ్యాంకెస్ ఇవన్నీ కూడా మనం ఫర్దర్‌గా అవసరమైనప్పుడు వెండర్ రిలేటెడ్, కస్టమర్ రిలేటెడ్ జీఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు మనం ఇవన్నీ సెలెక్ట్ చేయాల్సొస్తది. ఇప్పుడు ఇవేం అవసరం లేదు. సో దెన్ సేవ్. సో సాలరీస్ అకౌంట్ జీఎల్ అకౌంట్ కూడా మనకి క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఎస్ఏపిలో జీఎల్ అకౌంట్స్‌ని క్రియేట్ చేస్తాం. ఎస్ఏపిలో జీఎల్ అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ ఇన్ ఎస్ఏపి. సో ఇదే విధంగా మన అడ్మినిస్ట్రేషన్ మన ఎక్సెల్‌లో ప్రీ డిఫైన్డ్‌గా జీఎల్ గ్రూప్స్‌లో ఇచ్చినటువంటి బేస్ చేసుకొని మనం అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెండిచర్ కమ్స్ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ కింద మన జీఎల్ అకౌంట్స్‌ని క్రియేట్ చేయొచ్చు. సో అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గాని, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కరెంట్ అసెట్స్‌కి సంబంధించి క్యాష్ అని అలా రిలవెంట్ జీఎల్ అకౌంట్స్ మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెండిచర్ కింద ఒక 2 జీఎల్ అకౌంట్స్‌ని క్రియేట్ చేసాం. అలాగే కరెంట్ అసెట్స్ కింద ఒక జీఎల్ అకౌంట్స్‌ని క్రియేట్ చేద్దాం. సో కరెంట్ అసెట్స్ అంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. మనం బిఫోర్‌గా మనం జీఎల్ గ్రూప్స్‌లో అసైన్ చేసేసున్నాం. దీన్ని డైరెక్ట్‌గా ఎస్ఏపిలోకెళ్ళి ఓబీడీ4 టీ కోడ్‌లోకెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎక్సెల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఎక్సెల్ చూసుకుంటున్నాం. ఆర్ ఎల్స్ మనం న్యూ స్క్రీన్ ఓపెన్ చేసుకొని ఓబీడీ4 టీ కోడ్‌లోకెళ్తే మన జీఎల్ గ్రూప్స్ డిస్‌ప్లే అవుతాయి. పొజిషన్‌లోకెళ్ళి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆర్‌డీఓసీ మన కంపెనీ యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌ని ఎంటర్ చేసి సెలెక్ట్ చేయగానే ఆర్‌డీఓసీ కింద ఉన్నటువంటి జీఎల్ గ్రూప్స్‌కి అసైన్ చేసిన నంబర్స్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. సేమ్ ఇదే నంబర్‌లు మన ఎక్సెల్‌లో ఉన్నాయి. సో మన దగ్గర ఎక్సెల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎక్సెల్ బేస్ చేసుకొని చెక్ చేసుకుంటాం. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంక్ అకౌంట్స్ అనేది కరెంట్ అసెట్స్ కింద వస్తాయి. సో కరెంట్ అసెట్స్ ఆర్‌డీఓసీ కరెంట్ అసెట్స్ 1,700,000-1,799. సో ఇక్కడ చూడండి 1,700 కరెంట్ అసెట్స్ 1,701,1,701-1,800. సో కరెంట్ అసెట్స్ 1,700-1,799 వరకు మనం ఇచ్చున్నాం. సో కరెంట్ అసెట్స్‌కి మనం ఇప్పుడు ఏ నంబర్ ఇవ్వాలి? 1,70,000 1,700 అని ఇవ్వచ్చు. 1,701 అని ఇవ్వచ్చు. సో 1,700 ఇద్దాం. సో జీఎల్ అకౌంట్ క్రియేషన్‌కెళ్ళి దీంట్లోని ఇంకొక స్క్రీన్‌కెళ్తాము.
సో జిఎల్ అకౌంట్ క్రియేట్ న్యూ అండ్ 100700 కంటిన్యూ. సో మనం ఇప్పుడు ఇక్కడ న్యూ జిఎల్ అకౌంట్‌ని క్రియేట్ చేస్తాం. కమ్స్ అండర్ ద కరెంట్ అసెట్స్‌లో. సో జిఎల్ కరెంట్ అసెట్స్ అనేది ఏంది మనకి బ్యాలెన్స్ షీట్ కింద వస్తాయి. బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా. సో సెలెక్ట్ చేసుకుంటాము. దెన్ జిఎల్ గ్రూప్స్, కరెంట్ అసెట్స్, సో షార్ట్ టెక్స్ట్ మన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకా, యాక్సిస్ బ్యాంక్ వాటెవర్. సో షార్ట్ టెక్స్ట్‌లో వచ్చి మనము హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇస్తున్నాం. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అండ్ లాంగ్ టెక్స్ట్‌లో కూడా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అకౌంట్ ఇస్తాం. సో గో టు ద కంట్రోల్ డేటా. సో ఇక్కడికెళ్ళిన తర్వాత లోకల్ కరెన్సీస్ ఇవన్నీ కూడా అకౌంట్ కరెన్సీ, లోకల్ కరెన్సీ ఇవన్నీ కూడా నాట్ రిక్వైర్డ్. ఫర్దర్‌గా మనకి సో అకౌంట్స్ ఇక్కడ చూడండి అసెట్స్, కస్టమర్, వెండర్స్ జీఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు రీకాన్ అకౌంట్ చేయాలి. సో రిమైనింగ్ నాట్ రిక్వైర్డ్. సో టాలరెన్స్ గ్రూప్ ఇవన్నీ కూడా మనకి ఓపెన్ ఐటెమ్ మేనేజ్‌మెంట్. సో ఇవన్నీ కూడా మనం టిక్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ ఐటెమ్ మేనేజ్‌మెంట్. సో జీఎల్ బ్యాలెన్సెస్ చెక్ చేయాలంటే ఇది యాక్చువల్‌గా ఓపెన్ ఐటెమ్ మేనేజ్‌మెంట్ అంటే కస్టమర్ అండ్ వెండర్ బ్యాలెన్సెస్‌ని ఓపెన్ ఐటెమ్ మేనేజ్‌మెంట్ అంటారు. సో బ్యాంక్ బ్యాలెన్సెస్ ఓపెన్ ఐటెమ్ మేనేజ్‌మెంట్‌కి రావు కాబట్టి నో నీడ్ టు క్లిక్. షార్ట్ కీ 001 ఇట్ ఇండికేట్స్ ఫర్ పోస్టింగ్ డేట్. సో దెన్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనం చేంజ్ చేయాలి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్‌లో బ్యాంక్ రిలవెంట్‌గా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాంక్ అకౌంట్స్. సో ఇక్కడ చూడండి మనం ప్రీవియస్‌గా జనరల్ టెక్స్ట్ విత్ అలోకేషన్ సెలెక్ట్ చేసుకున్నాము. సో బ్యాంక్ అకౌంట్స్ కాబట్టి YB05 అనేది సెలెక్ట్ చేసి కంటిన్యూ చేస్తాము. సో దెన్ సేవ్. కంటిన్యూ. సో చూడండి ఆటోమేటిక్‌గా మనం కరెంట్ అసెట్స్, లోన్స్ అండ్ అడ్వాన్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ని క్రియేట్ చేసాం. అలాగే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద మనము మనము ఒక 2 జీఎల్ అకౌంట్స్‌ని క్రియేట్ చేసాం. సో ఈ విధంగా మనం ఎస్ఏపీ ఎస్/4HANAలో జీఎల్ అకౌంట్స్‌ని క్రియేట్ చేస్తాము. సో కంప్లీట్‌గా మనం నెక్స్ట్ వీడియోలో ఈసీసీ అండ్ ఎస్/4HANAకి జీఎల్ అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్‌లో ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తానండి. సో థాంక్ యూ సో మచ్. Please subscribe my YouTube channel and also please like and share my YouTube channel. Then only more people, my videos can reach more people. Thank you so much.